ఏం దోడక నీ మీద కూడా కేసులు నమోదయ్యాయి అంటగా. అవును గుట్క, మీ జలగన్నను నమ్ముకున్నవాడు ఎవడు మాత్రం బాగుపడ్డాడు కనుక. యా బాగానే పేటిఎం డబ్బులు నొక్కిపారు తెప్పావుగా, అప్పుడు తెలియలేదా? ఇప్పుడు ఏదో నీతులు మాట్లాడుతున్నా. యా తెలిస్తే ఇంత రిస్క్ నాకు తెలిసి ఏ బుద్ధున్నవాడు చేయడు. యా సిఐడి వాళ్ళు రమ్మని పిలిస్తే వెళ్ళలేదంట, వెళ్ళి రావచ్చుగా, నీ సొమ్మేం పోతుంది. వామ్మో ఇంకేమైనా ఉందా? అసలే నా మీద మంచి కసితో ఉన్నారు, కోరికేస్తారు. అందుకే వెళ్లకుండా తప్పించుకు తెప్పుతున్నావా? యా రీసెంట్ గా వంశీ పోసాని పరిస్థితి చూశానుగా. వాళ్ళని చూసిన దగ్గర నుండి నేను మందు తాగుతున్నా నాకు ఎక్కడం లేదు. లాకప్ లో లాఠీ సౌండ్సే నా చెవుల్లో వినిపిస్తున్నాయి. యా అంత ధైర్యంగా ఉండేవాడివి నా బొచ్చులోది. నువ్వే అలా ఉంటే ఇక నా పరిస్థితి ఏంది చెప్పు? నీకేం ఏకలోది బొచ్చులోది అంటూ మీడియా ముందుకొచ్చి బాగానే తిరుగుతున్నావు, వాగుతున్నావుగా. ఏం వాగడమో ఏమో, ఈ సైకో రెడ్డిని నమ్ముకుని నోటుకొచ్చిన మాటలు వదిలేస్తున్నా. తర్వాత నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకే అర్థమై సావడం లేదు. నేను కూడా నా పైన పెట్టిన కేసులు కొట్టేయాలనే హైకోర్టులో పిటిషన్ కూడా వేశాను. అయినా ఈ సిఐడి వాళ్ళు విచారణకు రమ్మని నన్ను చంపుతున్నారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? పోనీ ఒకసారి విచారణకి పోయి రావచ్చుగా. ఏంది పోయేది నా వాడక? ఒక చోట కేసు పెడితే పర్వాలేదు, రాష్ట్రం మొత్తం నా పైన నానా కేసులు పెట్టారు. అంటే మన పోసానిగాళ్ళలాగా నిన్ను కూడా ఒక చోట నుండి మరో చోటకి తిప్పుతారా? యా ఒక చోట అయిపోయిందిలే అనుకుని వచ్చేద్దామంటే ఇంకో చోటకి తిప్పుతారు. మీ జలగన్నేమో నన్ను పట్టించుకోడు, లోపలికి వెళ్తే ఎల్లు ఏమైద్ది అంటాడు. ఆయనదేం పోయింది. నేను మందు విందు పొందు లేకపోతే అస్సలు బ్రతకలేను, నాకు రోజు గడవదు. యా వారిని మందు పాడుగాను 365 రోజులు తాగుడేనా? ఓ అలా అంటావా? అయితే నువ్వు ఒక రోజు గుట్కా నమలకుండా ఉంటావా? వామ్మో నా వల్ల కాదు. అందుకే మూసుకుని ఉండు, ఎవడి గుండె అలవాటు వాడికి ఉంటుంది. అసలు ఏంది వాళ్ళ అబ్జెక్షన్? నువ్వు సినిమా తీసావు, అందులో తప్పే ఉంది. కులాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేషాలను రెచ్చగొడుతూ తీస్తే చూస్తూ ఊరుకుంటారా? అయినా అది సెన్సార్ బోర్డులు చూసుకోవాలి, నాకేంటి సంబంధం? ఆ బాబు పవన్ లోకేష్ వాళ్ళవి కూడా ఫోటోలు ఏం మార్పింగ్ చేసావంటగా. అవన్నీ మన సైకో రెడ్డి పుణ్యమే. ఏదో పగలు తీసేస్తాం, 30 ఏళ్ళు దున్నేస్తా, నాకు తిరుగులేదు అని అంటే నిజం అనుకున్నా. ఇలా బొక్క బోర్లో పడతాడని నాకేం తెలుసు? నేను కూడా ఆ నమ్మకంతోనే నోటుకొచ్చిన బండబొత్తులు తిట్టేశా. ఇప్పుడు తెలుస్తుంది భయం అంటే ఏందో. సరే ఇవన్నీ నాకు చెప్పకు, నాకు తలనొప్పి. ముందా సైకో రెడ్డికి చెప్పు, నన్ను సేవ్ చేస్తాడా లేదా? నాకే దిక్కులేక రోడ్ల మీద నుండి ఫోన్లు చేస్తున్నా. ఆయన ప్యాలెస్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడేమో, ఫోన్ ఎత్తట్లేదు. ప్రెస్ మీట్ పెట్టి తిట్టాల్సినప్పుడు మాత్రం వెంటనే నాకు కాల్ చేస్తాడు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఎలాగైనా సావండి, కానీ నేను కేవలం డబ్బులకి మాత్రం పనిచేశా. నాకు మాత్రం రిస్క్ లేకుండా చూడండి. యా తొక్కేం కాదు, నిన్నెవడు డబ్బులు తీసుకోమన్నాడు, ఎవడు చేయమన్నాడు? అయినా నువ్వు చేసేది బూత్ సినిమాలు, జనాల్ని రెచ్చగొట్టి తీసే సినిమాలు. ఏదో మాకు అనుకూలంగా తీసావు, అది మేము డబ్బులు ఇవ్వమట్టి. అంతకు మించి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏంటి బెదిరిస్తున్నావా గుటకా? ఇది నేనన్న మాటలు కాదు, మా జలగన్న అనే మాటలు. సరే నేననే మాటలు కూడా మీ జలగన్నకు చెప్పు. ఒకవేళ నా కర్మకాలి సిఐడి వాళ్ళు నా డెన్లోకి వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతే, ఎత్తుకెళ్తే నేను రిస్క్ చేయను. మరి ఏం చేస్తావు? మీరు ఎవరెవరు నాతో డీల్ కుదుర్చుకున్నారో, ఎవరెవరు ఈ కుట్ర వెనకాల ఉన్నారో మొత్తం పేర్లని చెప్పేస్తా, సిఐడి ముందు కక్కేస్తా. అందులో నా నోట్లోంచి వచ్చే ఫస్ట్ పేరు నీ పేరే ఉంటది గుట్కా, కాసుకో మరి.